మన జీవితంలో ఎదుర్కొను ప్రతి పరిస్థితుల్లో దేవునికి ఎట్లు మొరపెట్టవలనో మనము నేర్చుకొనవలెను. ఈ జీవిత యాత్ర అనేక ఆపదలు, విపత్తులు, శోధనలతో కూడినది. లోకంలో మనకు శ్రమ కలుగును. కనుకనే మనము వేయు ప్రతి అడుగు కొరకై దేవుని ఎదుట కనిపెట్టి ప్రార్థన ద్వారా ఆయన సహాయమును పొందుటకు నేర్చుకొనవలెను. ఆయన సహాయం ద్వారా త్రొట్టిల్లకుండా కాపాడబడతాము. ఆపరేషన్ జరిగించక మునుపు ప్రార్థన చేయు తెలివైన డాక్టర్లను కొందరిని నేను ఎరుగుదును. కొన్ని సంవత్సరాల క్రితము ఉత్తర భారతదేశంలో పేరుగాంచినటువంటి కంటి డాక్టర్ని కలుసుకుంటుని. అతడు దినమునకు ఎన్నో ఆపరేషన్లు జరిగించేవాడు. అయినను అతడెప్పుడునూ తన శక్తి సామర్థ్యం మీద ఆధారపడేవాడు కాదు. కానీ ప్రతి ఆపరేషన్ ముందు ఇట్లు ప్రార్థించేవాడు, దేవా, నీవే నా చేతులు నడిపించి నాకు సహాయం చేయము, నాకు కావలసిన నిపుణతను నీవే ప్రసాదించము. పిమ్మట దేవుడే నాకు సహాయం చేయనను నమ్మకంతో ధైర్యంగా ఆపరేషన్ చేసేవాడు. దేవుడు అతనిని విశ్వాసమును గణపరచను. తత్ఫలితంగా అతడు గొప్ప శస్త్రవైద్యుడయ్యను. అంతేకాక ఆత్మను కూడా సంపాదించగలిగాను. ఈ కంటి డాక్టరు రోగుల కొరకై వారి ఆపరేషన్ల కొరకు ప్రార్థించుచుండెను. ఆయన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చను. ఆయన సాక్ష్యము, ప్రార్థన జీవితం చూచి చికిత్సకు వచ్చిన వారు జీవము గల దేవుని కనుగొని ఆయనను తమ రక్షకునిగా అంగీకరించిరి. మనం ఎక్కడికి వెళ్ళినను, ఏ చిన్న పని చేసినను దానికి ముందు ప్రార్థన చేయుటకు నేర్చుకొనవలెను. ఆ పని అల్పమైనదైనను సరే, సులభమైనదైనను సరే ప్రార్థనతోనే మొదలు పెట్టవలెను. ప్రార్థించే సమయము వ్యర్థమని మనము ఎన్నటికీ తలంచకూడదు. ప్రార్థించడం ద్వారా గొప్ప మేలును పొందుదాము. ఇల్లు ఊడ్చుటకు ముందు, పాత్రలు శుభ్రం చేయటకు ముందు, లేక ఏదైనా పని చేయటకు ముందు ప్రార్థన ఎంతో అవసరము. వంటలో తామే నిపుణులమని తలంచేవారు ప్రార్థన అవసరతను గుర్తించరు. అట్టివారు ప్రార్థన అనవసరమని తలంచెదరు. అట్టి వైఖరితో వారు వంట చేసినప్పుడు వేయవలసిన పదార్థములన్నీ సరైన పాలలో వేసి వండినను ఆ వంట రుచిగా ఉండదు. అయితే నీవు ప్రార్థించి వంట ప్రారంభించినట్లయినా నీకు వంట విషయము ఏమీ తెలియకపోయినప్పటికీ ప్రభువే ఆ పనిని గురించి బాధ్యత పుచ్చుకొను కనుక ఆ వంట ఎంతో రుచికరంగా నుండును. నేను ఈ విషయంలో నా అనుభవంలో ఎరిగితిని. నేను తిరిగి జన్మించిన కొన్ని నెలలకే నాకు ఎక్కడనూ ఉద్యోగం దొరకనందున వంటవానిగా పనిచేయవలసి వచ్చాను. 100 మందికి వంట సిద్ధం చేయవలసిన సమయం వచ్చాను. వంటలో నాకు ఎట్టి అనుభవము లేదు. నేను కేవలము దేవుని వైపు చూచుచు నూనె లేక వెన్న ఎంత వాడవలనో దేవునిని